పెద్దపల్లి జిల్లా మడక గ్రామంలో దళిత దంపతులు గోస్కా రాజేశం, సుజాత ఎమ్మెల్యే విజయరామారావుపై ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఇంతకాలం కృషి చేసినప్పటికీ కూడా సర్పంచ్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వకపోవడంపై ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ గ్రామస్తులతో కలిసి ధర్నా చేశారు. ఎమ్మెల్యే దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తన పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అయ్యా విజయరావు గారు నమస్కారం. మీకు 2 సార్లు అవకాశం వస్తే ఎంతో కష్టపడి నేను పనిచేసిన 50 మందిని తీసుకొని గడప గడపకు ప్రచారం చేసిన. నువ్వు గెలిస్తే మాకు మా బ్రతుకులు బాగుపడతాయి, మేము బాగుపడతామని ప్రచారం చేసిన, ఒక్క రూపాయి కూడా ఆశించకుండా. కానీ వల్ల మాకు మా జాతికి ఎంతో నష్టం చేసేది. ఆ ఓదల మల్లన్న సాక్షిగా మీరు నాశనం అయిపోతారు మీరు ఓదల మల్లన్న సాక్షిగా. నా పేరు గోస్కా రాజేశం, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. నేను చిన్ననాటి నుండి అంటే విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నాను. అంకిత భావంతో, క్రమశిక్షణతో, నిబద్ధతతో. మెడలో కాంగ్రెస్ పార్టీ కండువా, భుజం మీద కాంగ్రెస్ జెండా లేకపోతే ప్రాణం పోయినట్టు ఫీల్ అయ్యేటువంటి నిష్ణిస్తులైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నేను ఒకటిని. ఇలా యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్గా, ఇన్ఛార్జ్ మండల ప్రెసిడెంట్గా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వివిధ హోదాల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేయడం జరిగింది. అదే సందర్భంలో ఈ ఓదల మండలంలో కాంగ్రెస్ పార్టీ అసలు ఉనికి లేనటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టడానికి కూడా పెద్ద పెద్ద నాయకులు కూడా కొంత స్తబ్దతగా ఉన్నటువంటి సందర్భంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఈ మండలంలో ఉనికి కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన వేసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను మొన్న స్థానిక ఎలక్షన్లు రావడం జరిగింది. నేనున్నటువంటి మడక గ్రామానికి ఎస్సీ రిజర్వ్డ్ కావడం జరిగింది. నాకు వ్యతిరేకంగా నిలపడం జరిగింది. నేను మళ్ళీ వెళ్ళి దండం పెట్టి కాళ్ళ మీద పడి, అయ్యా మీ చెప్పులు మోస్తాను, జీవితకాలం నాకు ఒక అవకాశం వచ్చింది, 30 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన, కాబట్టి మీకు కూడా 2 పర్యాయాలుగా నేను నా భార్య మీకోసం సేవ చేసినామయ్యా, దయచేసి మాదిగ సామాజిక వర్గం 300 ఓట్లు ఉన్నటువంటి మాదిగ సామర్థ్యం కూడా నీకు 2 పర్యాయాలుగా సిన్సియర్గా మేము పనిచేసి ఓట్లు వేసినామయ్యా, కాబట్టి 3 ఓట్లు ఉన్నటువంటి ఒక మిత్తుల కులానికి సంబంధించినటువంటి ఎస్సీ అని చెప్పేసి తీసుకొచ్చి మా గొంతు నొక్కకుండా అని చెప్పేసి